మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తూ ఉంటే నేను మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొత్త అంటే హాట్ లైన్ కొత్త టాపిక్స్ కూడా తెర మీదకి వచ్చినాయి. అంటే మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే రాహుల్ గాంధీతో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కలవచ్చా అనేది మన ఊహాగానంలో అనలిస్టులు కానీ రిపోర్టర్స్ కానీ జర్నలిజం సమాజం అనుకుంటా ఉంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన హాట్ లైన్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మాట్లాడుకుంటున్నారు అనేటప్పటికి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా ఒకేసారి బ్లాంక్ అయిపోయారు. ఎందుకని సార్? నా విశ్లేషణలు వింటే నేనే మనం చాలాసార్లు విభేదించుకున్నాం కూడా ఈ విషయం. అవును. ఒకసారి నా విశ్లేషణ మీరు రీకలెక్ట్ చేసుకుంటే, రాజకీయాల్లో యోధులని కొంతమంది ఉంటారు. వాళ్ళకి యుద్ధ నేపథ్యం, యుద్ధం చేసే తంత్రం, సామర్థ్యం తెలిసినవారు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అయితే రెండోవాడు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ జడ్డితనం మీద యుద్ధం చేసిన యోధుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి. మా నాన్న యుద్ధం చేసి దానికి ఒక తీరువ తెన్నువ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడేసిన గొంగలి మళ్ళీ అక్కడే ఎదమవాళ్ళు వేసుకొని ఉన్నారని చెప్పి ఇలా కాదని తన్ని తాను మలుచుకుని రాజకీయానికి తన్ని తానే ఒక ఆయుధం కింద తయారు చేసుకుని, ఆ ఆయుధం ఒక పాశుపశాస్త్రం అనండి లేదా బ్రహ్మాస్త్రం అనండి, అది కనుక ప్రయోగిస్తే అవతలలో మటాష్ అని తెలిసి రాజకీయం అంటే నాతో ఇలా ఉంటుందని భయం పెట్టే ధీరుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఇది ఎలివేషన్ కింద ఉంటుంది కానీ ఎలివేషన్ కాదు ఇది. మీరు భయం అన్నది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ పాశుపశాస్త్రం తీసి కొడతారా అన్న భయంతోనే అవతల యుద్ధంలో సగం వస్తాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి తీసే అస్త్రాలు ఎలా ఉంటాయంటే, ముప్పేట దాడి జరిగినప్పుడు ఉదాహరణకి అభిమన్యుడిలాగా మధ్యలో ఎల్లమే తెలుసు చచ్చిపోయి వెనక్కి వస్తాను ఇలాంటి కాన్సెప్ట్ ఉండదు. తోలు తీసేసి బయటకు వస్తాడు. ఎలా వస్తాడంటే, హ్యాండ్ డిస్టెన్స్లో ఐఎన్డీఏ కూటమిని, హ్యాండ్ డిస్టెన్స్లో ఎన్డీఏ కూటమిని, అట్ ద కాస్ట్ ఆఫ్ విజయసాయి రెడ్డి కూడా ఆలోచించలే. విజయసాయి రెడ్డి ప్రాణం తీసేసింది జగన్మోహన్ రెడ్డికి ఏంటనుకుంటున్నారు? మన ఎన్డీఏలోకి వెళ్ళిపోవాలి, జస్ట్ లైక్ సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి టైప్లో. అయ్యో బీజేపీని వదిలేసి ఎంత నష్టపోయాం. పదవీకాంక్ష కాదు, ప్రజలకి ఏదో చేద్దామన్న తపన. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో అరుదైన మొక్కలు లేదా అరుదైన వృక్షాలు అంటారు చూడండి, అలా రాజకీయ వటవృక్షం వాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ కుయుక్తులు, కుతంత్రాలు, నేను ఒక ప్రాంత పార్టీగా కన్ఫైన్ ఉన్న దగ్గర నా అవసరంతో మీరు బతకాలి ఎప్పటికైనా అన్న నేపథ్యానికి నన్ను మీరు ఏం చేసుకోవాలి, కానీ నేను మీ వెనకాతల దేహి అని చతికిల పడను అనుకునేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి. నా రాజకీయ అవసరాల కోసం నేను దేనికైనా 10 మెట్లు కింద దిగుతాను, నాకు అధికారం కావాలనుకునేవాడు అంటే చంద్రబాబు నాయుడు. వీళ్ళ కంపారిజన్లో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు నేను విభేదిస్తే శాశ్వత పతనం కాంగ్రెస్కి చేసి చూపించాడు. అది ధీరుడి యొక్క సామర్థ్యం. అలాంటోడు పెరడతో పెంకెట్టుకుని వెళ్ళి నాకు కాంగ్రెస్తో అన్న మాట ఎంత బండబూతు మాట అంటే, నేను అదే మాట చెప్తున్నాను ఎప్పటి నుంచో. అతను విభేదిస్తే, అతను తెగిస్తే అంతు చూడందని నిద్రపోడు. అది ఆల్రెడీ కాంగ్రెస్ పతనం అనే రూపంలో అంతు చూసాడు. తర్వాత తన కష్టానికి ఇప్పటికి కూడా ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు, తగుదునమ్మా అని ఇతను భుజం మీద వేసుకొని ఎలాగోలాగా మొన్న ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు ఒక మార్గం ఎంచుకునే మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకోడు. ఎందుకంటే ధీరుడు కాబట్టి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, అతని తత్వం ఎలాంటి తత్వం అంటే ఒక ట్రాన్స్పరెంట్. ఇప్పుడు బైబిల్ చదివినోడు కానీ, లేకపోతే భగవద్గీత చదివినోడు కానీ, లేకపోతే ఖురాన్ చదువుకున్న వాళ్ళు కానీ మీరు గమనించండి. ఎవరైనా సరే ఒక చర్చిలో ఫాదర్ గారు ఉంటారు, లేదంటే భగవద్గీత చదివిన మనం ఎవరో పెద్దవాళ్ళ గురించి చెప్పట్లేదు, మన కళ్ళ ముందు ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్తాం. ఏ రోజున ఒక పొల్లు మాట మాట్లాడే, ఎందుకు మాట్లాడరు వాళ్ళు? లేదా ఖురాన్ చదివిన ఒక మౌలానా పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఎప్పుడైనా అనవసరంగా మాట్లాడి ప్రొవకేషన్ అనే నేచర్లో ఎప్పుడైనా ఉంటాడా? వాళ్ళు ఎంతసేపు నాకు సంబంధించిన వాళ్ళు అంటే నా మానవాళిని ఎలా పరిరక్షించుకోవాలన్న తపనలోనే ఉంటారు. అలాగే జగన్మోహన్ అన్నవాడు రాష్ట్ర ప్రయోజనాలు అన్న దగ్గర రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడు అంటే వాడు బీజేపీ, కాంగ్రెస్. సో అతని దృష్టిలో ఖచ్చితంగా వీళ్ళతోనే నేను నా రాష్ట్ర ప్రయోజనాలు చూడండి. యుద్ధం చేసే తంత్రం అన్నది ఎందుకు మాట్లాడానంటే, నేను వాళ్ళని జాతీయ పార్టీలను ఎదుర్కొనే అంత సామర్థ్యం నా దగ్గర ఉందా లేదా కాదు. ఐ నీడ్ టు ప్లాన్ మై ప్లాట్ఫామ్ ఇన్ ఏ వే, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడానికి వెసులుబాటు ఉండాలి.
అన్న ప్రాతిపదిక మీద రాజకీయం చేశాడు. అప్పుడు ఏమైంది, బీజేపీ పరంగా 5 సంవత్సరాల పాటు ఏ పనినైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి ఎవ్వడికి అక్కడికి రాని రైల్వే జోన్ మన నెత్తికి పెట్టారు పేరుకే, దానివల్ల ₹1 ఆదాయం లేదు. అలాంటిది నాకు వద్దు అన్నాడు. ఇది ఎవరిని ముందు, ఇదే నరేంద్ర మోడీ సమక్షంలో నిలబెట్టి మొహం కడిగి పంపించాడు. ఇలాంటివి కాదు, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీతో కాకపోతే చెప్పు, నేను పరిరక్షించుకుంటాను. ఇది ప్రజలకి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ ఏం చేశారు, మేము అధికారంలోకి వస్తే కాపాడేస్తాం అని చెప్పి అబద్ధాలు ఏంటి, 11,000 కోట్లు దేనికి ఇచ్చారు వాళ్ళు, సంవత్సరం బట్టి జీతాలు ఇవ్వడానికి, అండ్ పాత బ్యాంకులో ఉన్న బకాయిలు ఎత్తికి కూర్చుంటే అమ్మేయడానికి సులభం. నిన్నే కదా శ్రీనివాస్ వర్మ గారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి అమ్మేస్తాం ఎట్టి పరిస్థితులతో ఆపం అని చెప్పారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు. నిజంగా బైబిల్ని ఖురాన్ని లేదా భగవద్గీతని చదివిన నమ్మిన వాడు ఎవడైనా అబద్ధం మాడతాడా? రాజ్యాంగం మీద బద్దులమే ప్రమాణం చేసినవాడు అబద్ధాలు మాడతాడా? అలా మాట్లాడిన వాడే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమవుతుంది, ఒక ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేసే దగ్గర ట్రాన్స్పరెన్సీకి ప్రతి ఒక్కడు అల్లంత దూరంలో ఉన్న వాళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తారా రారా? రాష్ట్ర విభజన, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసిపోయి మన నెత్తి పగలగొట్టారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలు మన రాష్ట్రానికి ఇప్పటికి కూడా 15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పల్లెత్తు మాట మాట్లాడని కాంగ్రెస్ వాడు మేము అధికారంలోకి వస్తే చేస్తామండి అని బూటకపు మాటలు చెప్పే కాంగ్రెస్ వాడు. ఇదే బీజేపీ. ముగిసిపోయిన అధ్యాయాలు, వైశ్యుడివి ఇంతకన్నా అని ఇంకా మన ట్రాన్స్లో ఆనాడు అరుణ్ జైట్లీ అండ్ వెంకయ్యనాయుడు గారు. అరుణ్ జైట్లీ గారు అయితే పరమపదించారు, వెంకయ్యనాయుడు గారు అయితే రాజ్యాంగబద్ధ పదవిని ఒకటి కంటపెట్టి రాజకీయాలకు నువ్వు పనికిరావని ఇంట్లో కూర్చోమన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి 16 నెలలు జైల్లో పెట్టిన కోపం ఇంకా బయట చల్లారినట్లేదు కదా సార్? ఎవరికి కోపం చల్లారలేదు? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు మళ్ళీ ఎందాక నుంచి చెప్తుంది ఏంటి, బైబిల్ భగవద్గీత అండ్ ఖురాన్ చదివిన వాళ్ళకి క్షమాగుణం అన్నది ఉంటుంది. అది మానవత్వానికి బాట క్రియేట్ చేస్తుంది. అతను కూడా నిజంగా రివెంజ్ అండ్ వెంజెంటా పాలిటిక్స్లో అతను చేయవలసిన పని అతను చేస్తూ కూడా ఇవాళ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ దాష్టికం మీద నోరు రాని కాంగ్రెస్ పార్టీ, ఇందులో వెంజెన్సీ ఎవరు ప్రదర్శిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డా, రాహుల్ గాంధీయా, లేదా కాంగ్రెస్ పార్టీయా? ఇది ప్రజలు గ్రహించండి. తర్వాత ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇప్పుడు ఎవరి వలన ఎంత కాదని నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు వలన బతికి బట్ట కడుతున్న ఎన్డీఏ కూటమి. సో ఒరిజినల్గా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ గోద్రాల తర్వాత చంద్రబాబు నాయుడు గారితో జరిగిన ఓ పత్రము, తదనంతరం 2014-19 తర్వాత కూటమిలోంచి బయటకు వచ్చిన తర్వాత పరుచో మాటలు, ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు ఎవరు చేస్తున్నారన్నది మీకు నాకు తెలియకపోవచ్చు. ఒక ట్రాన్స్పరెన్సీకి నిలువెత్తు నిదర్శనమైన జగన్మోహన్ రెడ్డి కాబట్టి తెలీదా? చెప్తే ఏం చెప్పాడు, మీ చెంతన ఉంటూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనే రూపంలో రేవంత్ రెడ్డి గారి పరిరక్షణలో అన్నదానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసేటంటే, ఉదాహరణకి తన చెల్లికి నెత్తికిచ్చారు పిసిసి అధ్యక్షురాలు. ఎంతసేపు అవ్యాసంలో చంద్రబాబు గారికి సపోర్టింగ్గానే జగన్మోహన్ రెడ్డి మీద పడేయడమే తప్ప ఇంకేమైనా పనిచేస్తుందా? ఇప్పుడు అలా పీచి జుత్తు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు, వాళ్ళకి దీటిగా ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ ఉన్నాడు కాంగ్రెస్ పరంగా. ఏ రోజైనా ఇప్పుడు ఉదాహరణకి 197,000 కోట్ల దగ్గర అప్పు చేసి కూర్చున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేనికి చేశారని ఒక నేషనల్ పార్టీగా అపోజిషన్గా గలం వినిపించిందా? ఎక్కడ మిత్రత్వాలు వస్తున్నాయి? 2019లో ఎప్పుడో కూటమి కట్టారన్న. అంటే ఇప్పుడు అధికారమే పర్వాది, అది నా దగ్గర ఉండాలి లేదా నీ దగ్గర ఉండాలన్న కాంగ్రెస్ బీజేపీ భావజాలలో. ఎందుకంటే రేపు పొద్దున బీఆర్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిపోతారు నితీష్ కుమార్. ఓడిపోయిందంటే తట్టపోటు అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా కుర్చీలో పడ్డ ఎలకలో కొట్టుకుపోతాడు, కరకరకరకలు ఆడిపోతూ ఉంటాడు నితీష్ కుమార్. ఖచ్చితంగా ఏం చేస్తాడు, జెండాపై కప్పరాజే. నలుగురితో నారాయణలాగా మనకు చంద్రబాబు గారు కూడా జెండా ఎగరేశారు అనుకోండి, అప్పుడు బీజేపీ పరిస్థితి ఎన్డీఏ కూటమి. సో ఈ కీడుని ముందే అతను పసిగడుతూ ఇప్పుడు థర్డ్ ఎంపైర్ ఉంటాడు క్రికెట్లో, మీరు తెలుసు కదా, అవుట్ అడిగేదాకా ఇస్తాడా? అవుట్ అడిగిన తర్వాత ఎన్ని ఎంచుతాడు? అలా జగన్మోహన్ రెడ్డిని ఇవాళ పులివెందుల అండ్ ఈ ఎలక్షన్స్లో, ఏది ఒంటిమెట్ట ఎలక్షన్స్లో ఒక్కడిని చేసి అన్ని రకాలుగా వ్యవస్థలతో సైతం, ఉదాహరణకి కలెక్టర్ గారి సమక్షంలోనే వేంపల్లి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నాడు, సేమ్ పిక్చర్ ఉంది. అలాగే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఒక పోలింగ్ ఏజెంట్ని చెతగొడుతున్న ఆయన సమక్షంలో జరుగుతున్న వేడుక చూస్తున్న పోలీసులు అండ్ నిలువరించిన మా సుబ్బారెడ్డి గారిని వాళ్ళని ఒంటిమెట్లో నిలబడిన అభ్యర్థుల్ని కనీసం పోలింగ్ బూత్కి వెళ్ళి రక్షణ కూడా రక్షించకుండా చెతగొట్టిన ఉదంతం. అంటే దీన్ని బట్టి ఏంటి, వ్యవస్థ రాజకీయంగా పదవులు వచ్చిన వాళ్ళు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డిని వాడిని ఒంటరి చేసి ఎప్పుడో 20 సంవత్సరాల ట్రాక్ రికార్డులో ఒంటిమెట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీని ఒకసారి చర్చించమనండి ఎవరినైనా. అయితే పులివెందుల్లో
32 ఏళ్ల లెగసీలో ఈరోజు మొగటెల్లిన మహారాజులా వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పుకుంటున్నారు. మీరు ఇట్లా అంటారు ప్రజాస్వామ్యాన్ని కానీ- పరిరక్షిస్తారు. ఒక్క నిమిషం సార్, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఆనాటి ఉమేష్ చంద్ర గారు, గౌరవ ఎస్పీ గారు, కాబట్టి ఎస్ఆర్ నగర్ జంక్షన్లో ఆయన స్టాట్యూ పెట్టారు కూడా. ఆయన ఎంత దిగ్బంధం చేసినా రాజశేఖర రెడ్డి గారు నిలువరించగలిగారు. రెండో మాట, 32 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అన్న మీ మాటకి 14 సంవత్సరాలు మీరే కదా ముఖ్యమంత్రి. ఆ రోజు మీ ఆయనలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పరిరక్షించలేకపోయారు? అంటే ప్రజాస్వామ్యానికి మీరు అనే ఒక కొత్త బాట క్రియేట్ చేస్తే దానికి ముందు నుంచి అపవాదం మోసింది ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల్లో వేరే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వాళ్ళంతా భయభ్రాంతులని. నిన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఇలా 2 చేతులు దండం పెట్టి కాళ్ళు పట్టుకుని అర్థించుకుంటారు, మా ఓటు మాకేమని. శాంతి కామకులు వాళ్ళ, విఘాతాలు కలిగించే వాళ్ళు వీళ్ళ. ఇంత జరుగుతున్నా, ఇంత శాంతి కామకులుగా మేము మా ఊరిని ఎన్నాళ్ళు మమ్మల్ని బదనాం చేసినా ప్రశ్నించడానికి వచ్చే టైంకి మీరిద్దరూ కూడా, అంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా కండక్ట్ చేశారన్న దానికి అతను ఒక అపోజిషన్గా గలం వినిపించుకుంటే ఏం చేస్తారు సార్? ఈ గెలుపు అసలు ఎలక్షన్స్ అయినాయా సార్, లేకపోతే రిగ్గింగ్ అయిందా? ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ నాన్న అట్లా ఆడుకుని పెళ్ళిళ్ళు గట్రా చేసుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినట్టేనా? అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇది ఎలక్షన్ అంటారా? ఇంకేమంటారు? ఎందుకంటే మీరు ఒంటిమట్ట పరిసర ప్రాంతాల్లో కానీ, పులివెందుల పరిసర ప్రాంతాల్లో కానీ గ్రామ ప్రజలు మా ఓటు ఈ ఊర్లో ఏ ఒక్కడైనా ఇంకు చుక్క కనబడితే విల్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పినప్పుడు, వెదర్ దే యాక్సెప్టెడ్ ఇట్ ఆర్ నాట్ అంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారా, ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారా? లేదంటే భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అత్యధిక డెమోక్రటిక్ స్టేట్ కింద దీన్ని అభివర్ణిస్తూ ప్రజాస్వామ్యానికి ఈ విధంగా విఘాతం కూని చేస్తుంటే ఎవరిని ప్రశ్నించాలి? నాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు, ఈఆర్ఓ కలెక్టర్ గారు, ఆయన సమక్షంలోనే ప్రజాస్వామ్యానికి ఎంత కూని జరిగితే ఆయన దీంట్లోంచి డిలీట్ చేసుకున్నంత మాత్రాన ప్రజాస్వామ్యానికి నిన్న జరిగిన అపహాస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నిలబెట్టింది గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో, దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇదే కోయి ప్రవీణ్ గారు, ఇదే శాంతి పద్ధతుల్ని ఇదే డిఐజీ స్థాయిలో పరిరక్షించవలసిన వ్యక్తి ఒక డిఎస్పీ గారు కాకి యూనిఫామ్తో కాల్చి చంపేస్తానని మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షణగా ఉండవలసిన వాళ్ళే భక్షకులు అయితే అన్నదానికి ప్రజాస్వామ్యంలో విలువలు విశ్వసనీయతతో రాజకీయం చేసిన ఒక వ్యక్తి గలం వినిపించక ఇంకేం చేస్తుంది? ఈరోజు దాకా మాణిక్యం ఠాకూర్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ రోజున గలం వినిపించిందా? ఎంతసేపు గత మారిన ప్రభుత్వాల మీద మాత్రమే బురద జల్లుకుంటూ కాలక్షేపం. నలుగురితో నారాయణ అనుకునే సామెతకి అతి దగ్గరలో వాళ్ళు చేస్తున్న రాక్షస బృహన్న క్రీడకి ఏం చెప్పాలా? ఇవి ఎప్పటికీ ఎన్నాళ్ళకి ముందుకెళ్తాయి అన్న దగ్గర ఎక్కడైనా ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా? సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగేతర శక్తులు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నప్పుడు ప్రశ్నించి ఏం చేయాలి? ఒక ఎంపీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్తో ప్రపంచాలు తెరబడిపోతాయన్న అభూత కల్పనలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంటే వ్యవస్థలన్నింటినీ నగ్నంగా నిలబెడితే ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా, లా అబైడింగ్ సిటిజన్గా లా అనే దానికి రక్షణ ఎక్కడుంది? శాంతికామకమైన ప్రాంతాలని ఈ రోజు దాకా అభివర్ణించిన విధానానికి ప్రత్యక్ష ప్రసారంలో కొట్టొచ్చినట్టు కనబడింది. వాళ్ళలో విజ్ఞత, విచక్షణ, వాళ్ళ యొక్క ఔదార్యం. అంత మెజార్టీలు ఎట్లా వచ్చాయి సార్? రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని అంటారు. రీపోలింగే 110% అయిందని చెప్పి తూచ్ ఇలా జరిగిందని చెప్పి రీపోలింగ్ పెట్టారు. దాంట్లో కూడా ఇప్పుడు ఎంత వచ్చాయని చెప్పి తమ్మింగ్ మెజారిటీస్ తెచ్చుకుంటే 26,700 ఓట్లేనో అక్కడ ఉన్నాయండి. ఇది ఒంటిమెట్టలో 10,600 అక్కడ ఉన్నాయి. 3,500 ఓట్లు డంకా పలాస్గా వైఎస్ఆర్సీపీకి పడతాయని దగ్గర ఈ గ్రామానికి 4 కిలోమీటర్లు, ఆ గ్రామానికి 4 కిలోమీటర్లు ఓట్లు జంబ్లింగ్ ఇటు ఓట్లు చేస్తే అక్కడి నుంచే మొదలైంది. సరే కానీ ఎన్నాళ్ళు ఇది ప్రజాస్వామ్యంలో ఆఖరికి ఓటు హక్కు కోసం మహానుభావుడు ఇచ్చిన హక్కులతో పాటు నా ఓటుని నా ప్రాంతంలోనే వినియోగించుకునే కొత్త రాజ్యాంగ సవరణతో ఆ హక్కుని ప్రజలకు ప్రసాదిస్తే అది ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కింద వివరించబడుతుంది. ఏమన్నా హైకోర్టులో ఏమన్నా తీర్పు వచ్చి మళ్ళీ స్టే సార్ దయించి మనం జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా నేను కానీ మీరు కానీ ప్రజలకు ఒక అవగాహన కల్పిద్దాం. ఇందులో గౌరవ న్యాయస్థానాలు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని వేలెత్తి చూపించి ప్రశ్నించే దగ్గర అదృష్టానికో దురదృష్టంకో రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్కి అటానమస్ బాడీ అండ్ ఇండిపెండెంట్ బాడీ ఇచ్చారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అంటే ఇందులో ప్రజలు కేవలం పావులుగా కదపబడుతున్నారు, అంతకన్నా ఇంకేం. సో ఇక్కడ న్యాయ పరిరక్షణ, న్యాయం అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం ఈ పోలింగ్ బూత్లు ఇటు మార్చిన దగ్గర మేము ఇన్వాల్వ్ కలవని చెప్పింది. అదొక వెరడిక్ట్ ఉంది.
సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో చెన్నంనేని రమేష్ విషయంలో నేను 10 సార్లు చెప్తున్నా. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఇది ద్వంద్వ పౌరసత్వం అని చెప్పి నెత్తిపోతుంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకుండా 3ఓసారి నిలువరిస్తే ఎవరికి ఉపయోగం? అలాగే డీకే అరుణమ్మ గెలిచి 5 సంవత్సరాల పదవిచ్యుతురాలు అయిపోయిన తర్వాత నువ్వు గెలిచేలోని జీతభత్యాల కోసం ప్రజాస్వామ్యంలో ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకుని గౌరవపదంగా ఉద్యోగం తెచ్చుకునే కార్యక్రమం. ప్రజల హృదయాలు గెలుచుకునే ప్రజాస్వామ్య పరిరక్షకులు వాళ్ళు, గెలిచిన వాళ్ళనే కాదని చెప్పి గౌరవ న్యాయస్థానం పరంగా లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ కమిషన్ నిద్రలేచి నువ్వేం చెప్పినప్పుడు 25,70,000 ఓట్లు రజత్ కుమార్ ఎత్తేసినప్పుడు బాధ్యత ఏది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి? మన మీనా గారు వీవీప్యాట్స్ తగలబెట్టేసినప్పుడు జాతీయ ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లు తగలబెట్టమని ఎక్కడైనా మొత్తం నేషనల్ వేడిగా ఉన్న ఎలక్షన్ కమిషన్ అందరికీ సర్క్యులర్ ఇచ్చిందా? ఏ సూపరేటివ్ డిస్కషన్స్తో పనిచేశారు ఆయన? సో ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ తన ఇష్టారాజ్యంగా చేస్తున్న రాక్షస దహన కాండకి ప్రజాస్వామ్యం పణంగా పెట్టబడుతుంది. సో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు, ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి వాళ్ళు వ్యవస్థల మీద యుద్ధాలు చేయవలసిందే. దాని సారాంశాలు తాత్పర్యాలు ఎక్కడో దగ్గర పార్లమెంట్లు స్తంభింపబడతాయి. అలాంటి దగ్గర ఒక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వాళ్ళిద్దరూ మీకు ఎన్నోసార్లు చెప్తారు, కాంగ్రెస్ అండ్ బీజేపీ తలుచుకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు చేసి ఏం శాసన గారి స్థానంలో ఇంకో ఇద్దరిని ఎలాంటి అప్లై చేశారు? ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ప్రాపర్గా జరిగితే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వాళ్ళకి అనుగుణంగా ఇద్దరు, ఆ ముగ్గురులో ఇద్దరు కోతి కొమ్మ చాట బ్యాచ్ ఆడిందాట పాడింది పాట. ఇప్పుడు కలెక్టర్ ఎదురుగానే దొంగోట్లు పడుతున్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే డిలీట్ ఎందుకు చేశారు సార్? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు రాముడు కప్ప కథ చెప్పాలి ప్రజలకి. కష్టం వచ్చింది, రామా అనుకుంటుందట కప్ప. అలాగే రాముడు ఇది అహల్యని దాటుకుని వెళ్ళే దగ్గర కప్ప మీద గాలేసాడట. కప్ప మౌనంగా ఉండిపోయిందట. ఏంటండి అని అడిగితే, ఏమో నీవు చచ్చిపోయావు కదా, ఎందుకింత కష్టపడ్డావు అరవచ్చు కదట. నాకు కష్టం వస్తే నేను మొరపెట్టిద్దే రామా అని. అలాంటిది నువ్వే నా మీద కాలు పెడితే ఎవడికి మొరపెట్టుకోవాలి. అలాగే మన కాపాడి గౌరవ కలెక్టర్ గారును గౌరవ ఎలక్షన్ కమిషను మాకేం సంబంధం లేదు, చెదురుముదురు గట్టలు మినహా అన్న ఒక స్టేట్మెంట్ వాతావరణ శాఖలో ఇస్తానని నేను ముందు నుంచి చెప్తున్నాను. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము సార్. మన చేతిలో ఏం లేదు. గౌరవ కలెక్టర్ గారు అక్కడ ఉండి ఆయన సమక్షంలో, అంటే నేను అందరూ అంటారు ఏంది ఆయన ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కడి ఐడెంటిటీని ఆయన ర్యాండమ్గా చెక్ చేయలేదా అని. ఖచ్చితంగా ర్యాండమ్గా చెక్ చేయలేదు. మూడోది ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆయన పర్యవేక్షణలో జరుగుతున్న ఎలక్షన్స్లో అట్లీస్ట్ ఆయన సమక్షంలో ఇలాంటి అవకతవకలు ఒడిదుడుకులు పబ్లిక్ డొమైన్లో జరుగుతుంటే అపోజిషన్ పార్టీ రిక్వెస్ట్ ప్రకారం వెబ్కాస్టింగ్కి పర్మిషన్ తీసుకుని వెబ్కాస్టింగ్ ఎందుకు జరగలే? ఇవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెసే కదా. ఈ ఎవిడెన్సెస్ ఎప్పుడైతే గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ప్రజాస్వామ్యానికి ఖూనీ కలిగినట్ట కాదా? అదే ప్రజలు నిర్ణయించుకోవాలి. గెలిపోవటం అంటారా, ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. 32 ఏళ్ల పాటు నొకటం లేకుండా గెలిచిన వాళ్ళని గెలిపించుకో కోసం వీళ్ళు పడిన తాపత్రయం, ఆక్రందన 20 సంవత్సరాలు బట్టి తెలుగుదేశంకి ఓట్లు ఎన్నో. ఇదే నేను మీరు కాదు, సతీష్ రెడ్డి గారు అనే వ్యక్తి పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారితో ప్రత్యక్ష యుద్ధం చేశాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్ష యుద్ధం చేశాడు. ఆయన ఏ రోజైనా ఇలాంటి బుల్డోజన్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడేమో ఒకసారి కనుక్కోండి. జస్ట్ లైక్ థర్డ్ ఎంపైర్. ఆయన ఆన్సరే మనకి శిరోధారి. ఇప్పుడు ఇదే బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా గెలిచారు, నిలువరించబడ్డా? ఈ విధంగానే ప్రజాస్వామ్యం కొని చేయబడిందా? నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 151 స్థానంలో ఉన్నప్పుడు 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశమే గెలిచింది కదా. ప్రజాస్వామ్యం కడప ఎమ్మెల్సీ ఎవరు గెలిచారు? తెలుగుదేశమే గెలిచింది కదా. ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందా? లేదంటే మీరు చెప్తున్న పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం వికటట్టహాసాలతోనూ విపరీతమైన ధోరణితోనూ ప్రజాస్వామ్యం కూని చేయబడిందా? కళ్ళ ముందు కనబడుతుంటే, కళ్ళ ముందు కొట్టొచ్చినప్పుడు సోదాహరణంగా ఉన్నప్పుడు కూడా తనదైతే రైటు అవతలదైతే తప్పు అన్నప్పుడు దీని ప్రజాస్వామ్యంలో మనకున్న స్థానం ఏంటో మనం ప్రశ్నించుకోవాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కూడా మనం కాలు రాస్తుంటే దాని రక్షణకి ఎవరిని మనం ఎంక్రోచ్ అవ్వాలి, ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలన్నది రాజ్యాంగం కొత్త సవరణ ఏమైనా ఇస్తే కానీ నాకు తెలియదు. ఎందుకంటే గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి సమక్షంలో జరిగిన దానికి ఇంకా నేను కలెక్టర్ గారికి కాకుండా ఇంకా వారికి చెప్పాలి. నన్ను కాపాడే ఎలక్షన్ కమిషన్ అవకతవకలు జరిగినప్పుడు నిలువరించవలసిన స్థాయి ఉన్నవాళ్ళు అవకతవకలకు ప్రత్యక్ష సాక్షులై వాళ్ళే ఉండి 48 గంటల టెన్యూవర్లో ఖాళీ చేసి వెళ్ళవలసిన స్థానికేతరులు స్థానికంగా హరిత రిసార్ట్స్లో స్థానికంగా శివర నివాసాలు ఏర్పరచుకొని ఎలక్షన్ శాసిస్తుంటే బూతులు క్యాప్చర్ చేసి బూతులు రిగ్గింగ్ జరుగుతుంటే ఎవరికి చెప్పాలి? రక్షించే పోలీసులు వాళ్ళ సమక్షంలోనే జరుగుతున్న దురాఘాతాలకి
ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే ఎలక్షన్ ఒక నియమావళికే భంగం కలుగుతున్నప్పుడు ఏమని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలి? అంటే అఫ్కోర్స్ ఈ మూడుని ఎందుకు చెప్తానంటే ఎవరిని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలి అన్న దగ్గర తన స్వార్థాన్ని తను పరిరక్షించుకుంటే ఎలా రాజకీయాల్లో నిలవగలుగుతారన్న దానికి సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే చెప్పాడో ప్రశ్నించడానికి వచ్చి ప్రశ్నించకుండా ఉంటేనే మన పని అవుతుంది అనుకున్న దానికి ఈల్డింగ్ అంటారు, కాంప్రమైజింగ్ అంటారు. ఇఫ్ యూ కెన్ డూ దట్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ పాలిటిక్స్ యూ హ్యావ్ సర్వైవల్ అని ప్రజాస్వామ్యం ప్రూవ్ చేస్తుంటే దేనికి ప్రశ్నించాలో మనని మనం ప్రశ్నించుకోవాలి. అంతకన్నా ఇంకెళ్ళి రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.